ఆసా జీవితంలో దావీదుకు ముని మనవడు, యూదా గోత్రపు రాజు ఆసా జీవితంలో ఒక దీర్ఘదర్శి చెప్పిన మాటలు, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ ప్రభు దినంలో ఒక ఇద్దరు వ్యక్తుల గురించి ధ్యానం చేసుకున్నాం. ఒకడు యథార్థ హృదయం లేకుండా జీవించిన వాడు చరిత్ర గర్భంలో కలిసిపోయాడు. ఇంకొక వ్యక్తి యథార్థంగా జీవించాడు. తను చివరి రోజు వరకు అతడు మన మధ్య జీవించుచున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నా అంటే చదవండి, మత్తయి సువార్తలో ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారే స్వయాన ఆయన చెబుతూ వచ్చాడు ఈ మాటల్ని. మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. చాలు. సో మన మధ్య దేవునిని ఆరాధించే ఈ స్థలంలో, ఈ సమయంలో విశ్వాసులకు పితరుడు, తండ్రి అయిన అబ్రహాము, ఆయన వాగ్దానానికి సమాన వారసులైన ఇస్సాకు, యాకోబులు, మరొక సువార్తలు ఏమనుందంటే సమస్త ప్రవక్తలను కూడా ఉంది. సో పరలోక రాజ్యమందు, నాటి పరలోకాన్ని హెవెన్ అని ఇంగ్లీషులో తర్జుమా చేయబడింది. పరలోక రాజ్యాన్ని కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని తర్జుమా చేయబడింది. పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు. పరలోకం అంటే అది 3వ ఆకాశంలో ఉంటుంది. పరలోక రాజ్యం అంటే భూమి మీద ఆయన రక్తం చేత కొనబడి ఎక్లేసియా అంటే బయటికి పిలువబడిన వారితో ఏర్పాటు చేసిన స్థలాన్నే ఆయన పరలోక రాజ్యము అని అన్నాడు. దానికి సంఘం అని పేరు కూడా పెట్టబడటం జరిగింది. రైట్. ఈ విధంగా యథార్థ హృదయముతో నడిచేవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఒకవేళ ఆరాధనలో మనం ధ్యానం చేసిన నలుగురు జీవితాల్లో మరి ఇక్కడ ఉన్నప్పుడే ఆ ప్రతిఫలాన్ని వాళ్ళు పొందుకున్నారు. అయితే కొంతమంది విశ్వాస వీరుల జాబితాను అపోస్తలుడైన పౌలు సెన్సస్, విశ్వాస వీరుల లెక్కలకు సంబంధించిన ఒక అధ్యాయాన్ని రాసేటప్పుడు పాత నిబంధన విశ్వాసులుగా కొంతమందిని, కొత్త నిబంధన విశ్వాసులుగా కొంతమందిని ఆ అధ్యాయాన్ని 2 భాగాలు చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టికను హేబేల్ నుంచి హనోకు, నోవహు, అబ్రహాము, శారా, ఇస్సాకు, యాకోబు, సో ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చి యోసేపు, మోషే, వీరంతా పాత నిబంధన, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు, ప్రవక్తలు, వీరందరి గురించి చెప్తూ అపోస్తలుడైన పౌలు ఏమన్నారు తెలుసా? వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. పాత నిబంధన భక్తులు, రాజులు, ప్రవక్తలు, కొంతమంది ప్రవక్తలు రాజులను కూడా పరిపాలించారు, రాజులను కూడా హెచ్చరించారు. గెహజీతో అంటాడు ఎలీషా, గెహజీ, ఈ సిస్టరు షునేమీరాలు, పేరు లేదు, ఈ సిస్టరు మనం వచ్చినప్పుడల్లా ఎంతో మనల్ని ప్రేమిస్తుంది, మనల్ని ఆదరిస్తుంది, మనకి పరిచర్య చేస్తుంది, ఉపచారం చేస్తుంది. ఇప్పుడు ఏకంగా ఒక రూమ్నే మన కోసం కట్టించేసింది, అన్ని వనరులు గల రూమ్ని మనకు అందించింది. మరి ఇంకేమన్నా కావాలేమో చెప్పను, నేను రాజుతో మాట్లాడతాను. సో ఆ విధంగా పాత నిబంధన భక్తులు రాజ్యాలు
ఏలారు, రాజ్యాలను ఏర్పాటు చేశారు, రాజులుగా ఉన్నారు, ప్రవక్తలుగా ఉన్నారు, రాచరికాన్ని చేశారు విశ్వాసం ద్వారా. మరి అదే విశ్వాసం ద్వారా 35వ వచనంలో రెండో వర్గం వాళ్ళు, వీరు మొదటి వర్గం వారు ఏం చేశారు? వాగ్దానములు పొందారు, సింహము నోళ్లను మూశారు, అగ్ని బలములను సల్లార్చారు, ఖడ్గధారను తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధములో పరాక్రమశాలులయ్యారు, అన్యుల సేనలను పారదులారు. వీరంతా పాత నిబంధన భక్తులు, విశ్వాసం దారే, సేమ్ ఫెయిత్. అదే విశ్వాసం ద్వారా కొత్త నిబంధన భక్తులు ఏమయ్యారు? మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, శోధించబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైంది కాదు. చూసారా? వారు రాజ్యాలను జయించారు, సింహాసనాలు పొందారు, కిరీటాలు పొందారు, అగ్ని జ్వాలలను చల్లార్చారు, సింహపు నోళ్లను మూశారు, ఖడ్గధార నుంచి తప్పించబడ్డారు. అయితే కొత్త నిబంధన భక్తులు, అమ్మా ఏం చేశాడు దేవుడు మాకు అనే వాళ్ళరా. కొత్త నిబంధన భక్తులు ఏం చేశారు? ఏం పొందుకున్నారు? ఏమీ పొందుకోవాలా. పెంతెకోస్తు దినం నుంచి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు క్రైస్తవ్యం అనేది ఒక మూమెంట్. 3వ శతాబ్దం వరకు క్రైస్తవ్యం అనేది ఒక ఉద్యమం, మత హోదా రాలా. కాన్స్టాంటిన్ అనే చక్రవర్తి, రోమా చక్రవర్తి మారు మనసు పొంది క్రైస్తవుడు అయిన తర్వాత క్రైస్తవ్యానికి మత హోదా వచ్చింది. అప్పటి వరకు క్రైస్తవులైన వారు చంపబడ్డారు, రంపములతో కోయబడ్డారు, సొరంగములలోను, గుహల్లోనూ, శ్మశానములలోనూ సంచరించారు. అక్కడే దేవుణ్ణి ప్రభు దినములలో ఆరాధించారు. అయితే వారికి ఇచ్చిన శ్రేష్టమైన శ్రేష్టత ఏంటో తెలుసా? ఆ తర్వాత వచ్చిన చదువుదాం 11వ అధ్యాయము. వీరందరూ వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. వాళ్ళు రాజులైనా, కిరీటాలున్నా, సింహాసనాలున్నా, అనేకమున్నా, మనం లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాలేరు. ఎంత గొప్ప శ్రేష్టం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవచనం ఏం చెబుతుంది? దేవోక్తి ఏం చెబుతుంది? యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుడు ఈ లోకంలో నువ్వు చనిపోకముందే ఇచ్చాడా? హ్యాపీ, దేవునికి స్తోత్రం, ఆరాధిద్దాం. ఒకరోజు ఇంట్లో స్తుతి గుడికి కూడా పెట్టుకుందాం, సంఘంతో కలిసి ఆరాధిద్దాం, సంఘానికి భోజనాలు పెడదాం. రైట్? ఇవ్వలేదా? మరీ హ్యాపీ. ఇస్తే హ్యాపీ, ఇవ్వకపోతే మరీ హ్యాపీ. దేవుని ఆరాధించి మన తనువును చాలిద్దాం. మనకు దేవుడిచ్చిన శ్రేష్టత ఏంటంటే మనము లేకుండా పాత నిబంధన భక్తులు సంపూర్ణులు కాలేరు. కాబట్టి ఇద్దరు వ్యక్తుల్ని, ఒకటి నెగటివ్ షేడ్, ఒకటి పాజిటివ్ షేడ్, ఇద్దరు వ్యక్తుల్ని చూసి మనం బలంలోకి వెళ్దాం. ఒక వ్యక్తి నిమ్రోదు. అబ్రహాంకి ఏమవుతాడండి? తాతో లేకపోతే పెదనానో ఏదో అవుతాడు. కూషు సంతానంలో నుంచి వచ్చినవాడు నిమ్రోదు. షేము సంతానంలో నుంచి వచ్చినవాడు అబ్రహాము. అర్థమైందా? తన ఎడల యథార్థ హృదయం లేని వారిని ఏ విధంగా దేవుడు పనిష్ చేస్తాడో, తన ఎడల యథార్థ హృదయంలో గలవారిని ఏ విధంగా దేవుడు వర్తిలింపజేస్తాడో, ఈ ఇద్దరి జీవితాల్లో నుంచి మనము ఈ మధ్యాహ్న కాలంలో ధ్యానంలో ధ్యానం చేసుకుందాం. ఒకటి, నెంబర్ 1, నిమ్రోదు జీవితంలో చూసినట్లయితే, నిమ్రోదు పేరు సంపాదించుకున్నటకు ఎత్తైన బాబేలును కట్టినందున దేవుడు అతన్ని కోరుకొనలేదు. ఏం సంపాదించుకోవాలనుకున్నాడు? కొంతమంది విమర్శకులు ఏమంటారంటే,
ఎంత దుర్మార్గుడు అండి యెహోవా దేవుడు. వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం, ఈ మెసేజ్ని యూట్యూబ్లో కూడా పెడతా. వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం, దేవుడు దుర్మార్గుడు కాదు. ఆదికాండం 11వ అధ్యాయంలో దేవుడు భాషలు తారుమారు చేసి ఒక్కటిగా ఐక్యతతో ఉన్న ఆ జనాంగాన్ని 70 దేశాలకు తరివేయటానికి గల కారణాలు 3 తిన్నమాట. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మరియు వారు మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా. ఏం సంపాదించుకోవాలనుకున్నారు? పేరును సంపాదించుకోవాలనుకున్నారు. నిమ్రోదు కంటే ముందు జలప్రలయం జరిగింది. జలప్రలయం యొక్క విశేషాలు కూషు ద్వారా నిమ్రోదు తెలుసుకున్నాడు. ఇంకొకసారి దేవుడు ఏమన్నాడు? ఇంకొకసారి ఇలాంటి శిక్షను మానవాళిలోనికి తీసుకురాను. ఒకవేళ విస్తారమైన వర్షం పడిందంటే నేను ఇచ్చిన వాగ్దానాన్ని మరలా నేను జ్ఞాపకం చేసుకోవడానికి ఆకాశంలో ఒక గుర్తు ఏర్పాటు అవుతుంది. ఏంటా గుర్తు? యెహోవా ధనస్సు. యెహోవా ధనస్సు, నా ధనస్సు నేను మేఘంలో ఉంచుతా, దాన్ని చూసిన వెంటనే కురుస్తున్న వర్షాన్ని ఆపేస్తా అని వాగ్దానం చేశాడు. అది నేటికి నిత్య నిబంధనగా ఉంది మానవాళిలో. అక్కడక్కడ వరదలు వస్తున్నాయి, కానీ ప్రపంచమంతా ఒక్కసారి నిర్మూలన చేయబడేంత వరదలు కూడా ఎక్కడా రాలా. ఆ తర్వాత నుంచి కూషు చెప్పుకుంటూ వచ్చాడు నిమ్రోద్కి, ఈ విధంగా జరిగిందిరా అని. అలాగా అయితే ఆ దేవుణ్ణి నేను ఓడిస్తా. ఎట్లా? ఆకాశమునంటూ ఒక శిఖరాన్ని కట్టి ఆ శిఖరము నుంచి నేను దేవుని సేనతో యుద్ధం చేస్తా. అప్పుడు నాకు విపరీతమైన పేరు వస్తుంది. దేవుని స్థానంలో నన్ను అందరూ ఆరాధిస్తారు. ఎవరు ఆలోచన ఇది? నిమ్రోదు యొక్క ఆలోచన. నిమ్రోదు యొక్క ఆలోచన గొప్ప శిఖరం కట్టి పేరు సంపాదించుకుందాము రండి అని అందరిని పిలిచారు. అన్ని లక్షల మంది ఒక వ్యక్తి మాట వినటం అంటే సామాన్యమైన విషయం కాదు. చాలా గొప్ప నాయకుడు అతను. వారందరూ ఆయన మాటలు విన్నారు. ఒక పెద్ద సినారు మైదానంలో, సమాంతరము కలిగిన ఒక గొప్ప మైదానంలో ఆ శిఖరాన్ని కట్టడం ప్రారంభించారు. అయితే యథార్థ హృదయం కలిగి దేవుణ్ణి ఆరాధించే వారిని దేవుడు నిరంతరము నిలిచి వారిని దీవిస్తారన్న వాక్య ప్రకారంగా మరి అబ్రహాం అయితే దేవుని పేరు కొరకు భూమి మీద శిఖరాలు కట్ల, గోపురాలు కట్ల, ఏం కట్టాడు? బలిపీఠం కట్టాడు. నెంబర్ 1, ఒకసారి కల్దీయ దేశం నుంచి పాలు తేనెలు ప్రవహించు దేశమైన కనాను దేశంలోకి వచ్చినప్పుడు మొట్టమొదట బలిపీఠం కట్టాడు. 12వ అధ్యాయము 7వ వచనం. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. 8వ వచనం. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున ఉన్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. చివరి బలిపీఠం ఎక్కడ కట్టాడు? ఎక్కడ కట్టాడు? మోరియా పర్వతం మీద కట్టాడు. ఆదికాండము 22వ అధ్యాయంలో చివరి బలిపీఠం, అబ్రహాము జీవితంలో చివరి బలిపీఠము అదే. ఆ బలిపీఠం మీద ఎవరిని బలించుటకు ఆయన సిద్ధపడ్డాడు? ఇస్సాకును బలించుటకు ఆయన సిద్ధపడ్డాడు. అర్థమైందా? దేవుడు ఉబ్బిపోయాడు. అప్పటి వరకు 15వ అధ్యాయంలో వాగ్దానం చేశాడు. ఆ తర్వాత 17వ అధ్యాయంలో నిబంధన చేశాడు. 22వ అధ్యాయంలో నిత్య నిబంధన చేశాడు. నిబంధనను నిత్య నిబంధనగా మార్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో చూసినట్లయితే ఖచ్చితంగా ఆయన జీవితంలో 3 ఉండేవి. 1 గుడారము, 2వది బలిపీఠం, 3వది ప్రార్థన. ఒక ఇంగ్లీష్ వర్షన్లో ఈ వచనాన్ని గురించి ఏమి రాయబడిందంటే, యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున
ప్రార్థన చేసెను అని ఉంది. మరి ఒక ఇంగ్లీష్ వర్షన్లో ఏమనుందంటే హీ ప్రీచ్డ్ ద గాడ్ అని ఉంది. అంటే అక్కడ ఉన్న కనానీయులు, పెరిజీయులు, మరి అబ్రహాము కొన్ని రాళ్ళను తీసుకుని వచ్చి పేర్చి దాని మీద కట్టెలు పెట్టి, ఆ కట్టెలు పెట్టబడిన దాని మీద బలి ఇచ్చిన బలి పశువును తీసుకుని దాని మీద పెట్టి మంట పెట్టి తగలబెట్టేటప్పుడు పెరిజీయులు, కనానీయులు అడిగారు, అబ్రహాము గారు మీరేంటి చేస్తున్నారు అని అంటే, యెహోవా నామాన్ని, ఒకటి గుడారము, రెండవది బలిపీఠము, మూడవది ప్రార్థన, నాలుగవది ప్రకటన. అబ్రహాము తన జీవితంలో గోపురాలు కట్టలేదు, కానీ ఏం కట్టాడు? బలిపీఠం కట్టాడు. బలిపీఠం దేనికి సాదృశ్యం? సూచన. కొత్త నిబంధనలో సర్వమానవాళి పాప ప్రక్షాళనం కొరకు దేవుడెక్కిన సిలువకు సాదృశ్యం. కాబట్టి ఈ సిలువను క్రీస్తు పూర్వమే ప్రవక్తల కాలంలోనే, అబ్రహాము కాలంలోనే దేవుడు చూపించుకుంటూ వచ్చాడు. బలిపీఠం ద్వారా పాత నిబంధన గ్రంథంలో మానవ పాపములకు ఏ విధమైన ప్రక్షాళన, పాప క్షమాపణ దొరికిందో, కొత్త నిబంధన తర్వాత, పాత నిబంధనను కట్టడి చేసిన తర్వాత, పాత నిబంధనని మానివేసిన తర్వాత, కొత్త నిబంధన వచ్చిన తర్వాత సమస్త మానవాళికి మరి ఒక శుభప్రదమైన నిరీక్షణ ఎక్కడ దొరుకుతుంది అని అంటే, ఎక్కడ? సిలువలో మాత్రమే. రెండవది చూసినట్లయితే నిమ్రోదు, పరాక్రమము గల నిమ్రోదు అంట వాడికి పేరు. పరాక్రమము గల నిమ్రోదును దేవుడు కోరుకొనలేదు. చదవన్నమాట ఆదికాండము 10వ అధ్యాయము 8వ వచనములో ఆ మాటను గురించి వ్రాయబడింది. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె అనే లోకోక్తి కలదు. వీడు అడవిలో ఉన్న జంతువులను వేటాడేదానికి వెళ్ళినప్పుడు అతడు వేటాడకుండానే ఒక దగ్గర కూర్చుంటే భయంకరమైన క్రూర మృగాలు సైతము ఆ దగ్గరికి తోక ఊపుకుంటా వచ్చేవంట. కారణం ఏంటి చెప్పేదా? ప్రాచీన ప్రతుల్లో యాషారు గ్రంథం, తర్వాత హనోకు గ్రంథం, ఈ గ్రంథాల్లో వ్రాయబడిన మాటలు. మీకు ఏదైనా డౌట్ ఉంటే నా దగ్గర ఉన్నాయి, ఇంగ్లీష్లో వచ్చి చూసుకోవచ్చు. నోవహు ద్రాక్ష తోట వేసి ద్రాక్ష రసము తాగి మత్తుడై ఉన్నప్పుడు అతని ఒంటి మీద ఉన్న వస్త్రాలు, అవి ఏ వస్త్రాలు? ఆదాము పాపం చేసి తాను దిగంబరని తెలుసుకొని సిగ్గుపడి ఆయన ఎదుటకు రాకుండా కచ్చడములు కుట్టుకొని చెట్ల చాట ఉన్నప్పుడు అతని బాధని చూసి గుర్తెరిగి దేవుడు ఒక పశువును వధించి ఆ పశువు చర్మాన్ని చొక్కాయిలుగా కుట్టించి ఇతరికి ఇచ్చాడు. ఆ వస్త్రాలు వంశపారంపర్యంగా వచ్చింది నోవహు దగ్గరికి. నోవహు దగ్గరికి వచ్చిన ఆ వస్త్రాలలో దేవుని యొక్క మహిమ ఉంది అని తెలుసుకున్న కూషు తండ్రి అయిన నోవహు ద్రాక్ష రసం దాగి మత్తుడై ఉన్నప్పుడు ఆ వస్త్రాలు తీసుకొని వెళ్ళిపోయాడు. పోతూ పోతూ అరే ఆయన చూడు దిగంబరుగా ఉన్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరూ ఆయన దిగంబరత్వాన్ని కప్పారు చాలా యుక్తిగా. కాబట్టి వాళ్ళిద్దరిని దేవుడు, తండ్రి అయిన నోవహు, పరమ తండ్రి అయిన దేవుడు ఇద్దరిని ఆశీర్వదించాడు. వస్త్రాలు దొంగిలించిన కూషును శపించాడు. ఇది యాషారు గ్రంథంలో ఉంది, మన గ్రంథంలో లేదు. కొంతమంది అంటారు మన గ్రంథంలో లేని ఎందుకు చెప్పాలి అని అంటారు. క్రైస్తవులు అతివాదులు, మితవాదులు ఇద్దరు ఉంటారు. ఏదన్నా మందు చిన్నపిల్లోడికి మింగిస్తే అదేదన్నా రియాక్షన్ ఇచ్చి చచ్చిపోతే చదువుకున్న వాళ్ళు వచ్చి డాక్టర్ గారు ఏ మందు వాడారు, ఆ అబ్బాయికి రియాక్షన్ ఇచ్చి చచ్చిపోయింది అని అంటే, అయ్యా సో టాబ్లెట్ వాడాను అని అంటాడు. ఎవరు? డాక్టర్. చదువుకున్నవాడు ఏం చేస్తాడు తెలుసా? గూగుల్లోకి వెళ్తాడు. చదువుకున్నవాడు ఏం చేస్తాడంటే గూగుల్లోకి వెళ్ళి ఈ ట్యాబ్లెట్లో ఏమేమి ఉన్నాయి, 0.5 grams ఇలా ఒక లిస్ట్ ఇస్తారనమాట. ఈ ట్యాబ్లెట్లో ఇవి 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 క్రోడీకరించడం జరిగింది, ఈ ట్యాబ్లెట్లో ఇది ఫలానా దానికి వాడితే ఫలానా జబ్బు నయం అవుతుంది అని. మరి డాక్టర్ చెప్పింది నమ్మచ్చుగా. ఈ ట్యాబ్లెట్ వచ్చారా,
చచ్చిపోయాడా? ఓకే అనొచ్చుగా. అనవు. మనం ఎక్కడికి వెళ్తాం? గూగుల్లోకి వెళ్తాం. పరిశుద్ధ గ్రంథము కాకుండా 30 గ్రంథాలు ఉన్నాయి. సమూయేలు కాలంలోనే నాతాను రచించిన గ్రంథం ఉంది, గాదు రచించిన గ్రంథం ఉంది, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథాలు ఉన్నాయి, యూదా రాజుల చరిత్ర గ్రంథాలు ఉన్నాయి. అర్థమైందా? ఎఫెసీ రాసిన పత్రిక మనకు ఒకటే ఉంది, అయితే పౌలు 2 పత్రికలు రాశాడు. మనకి చరిత్ర తెలియాలంటే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలా? చరిత్ర గ్రంథాలను కూడా చదవాలా. మనకు టైం ఉండదులే కాబట్టి బైబిల్నే అసలు చదవం. కాబట్టి ఈ విషయాలన్నీ యాషారు గ్రంథంలో రాయబడి ఉంది. యాషారు గ్రంథం గురించి పరిశుద్ధ గ్రంథము 2 దగ్గరలా హానరు చేయటం. ఒకటి యెహోషువ గ్రంథం, రెండవది 2వ సమూయేలు గ్రంథంలో యాషారు గ్రంథాన్ని గౌరవించడం జరిగింది. యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అనే మాటలు ఈ బైబిల్లో మనకి కనిపిస్తుంది. ఆ విధంగా నిమ్రోదు పరాక్రమశాలి. కూషు తన తండ్రి అయిన నోవహు దగ్గర దొంగిలించిన ఆ వస్త్రాలను తొడుక్కొని విల్లంబులు ఆయుధాలు తీసుకొని అరణ్యానికి వెళ్తే క్రూర మృగాలు సైతం తోక ఊపుకుంటా అతని పాదాల దగ్గర కూర్చునేవి. ఆ దృశ్యాలు చూసిన ఆనాటి ప్రజలు ఇతడు దైవాంశ సంభూతుడు అని అతన్ని ఆరాధించడం మొదలుపెట్టారు. మనుష్య పూజ మొట్టమొదట నిమ్రోదు దగ్గర నుంచే ప్రారంభమైంది. నిమ్రోదును సూర్యుడని, నిమ్రోదు భార్య సెమిరామిస్ను చంద్రుడని, నిమ్రోదుని చంపేశాడు. ఎవరు? పెద్ద నిమ్రోదుని చంపేసింది షేము. బాబెల్ దగ్గర 70 భాషలు సృష్టించబడ్డాయి. 70 భాషల వాళ్ళు చెదిరిపోయి 70 దేశాలు వారయ్యారు. ఈ 70 దేశాల వారు నిమ్రోదును సూర్యుడిగా ఆరాధిస్తుంటే షేము, నోవహులో నుంచి వచ్చిన షేము, నిమ్రోదు దేవుడు కాదు, నిమ్రోదు కూడా మానవుడే అని ఆ 70 దేశాల్లో ఉన్న మానవాళికి తెలియజెప్పడానికి షేము నిమ్రోదు మీద దండెత్తి నిమ్రోదును చంపి నిమ్రోదు యొక్క శరీరమును 70 భాగాలు చేసి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క భాగాన్ని పంపించి, నేను చంపింది నిమ్రోదుని, మీరు పూజించే నిమ్రోదుని, నిమ్రోదు దేవుడు కాదు, నిమ్రోదు దేవుడు అయి ఉంటే నా చేతిలో చంపబడేవాడు కాడు, మీరు ఇప్పటి వరకు పూజించిన నిమ్రోదు మనలాంటి మానవుడే అనే సందేశాన్ని ఇస్తానికి మొట్టమొదటి నిమ్రోదును షేము చంపేశాడు. ఆ తర్వాత ఈమె ఏం చేసింది తెలుసా? నిమ్రోదు ఏమల్లా పుట్టాడు అని చెప్పి చచ్చిపోయే నాటికి ఈమె గర్భవతి సెమిరామిస్ కొడుకును కన్నది. ఆ కొడుక్కి నిమ్రోదు అని పేరు పెట్టింది. ఆ నిమ్రోదుని పెళ్లి చేసుకోవటం జరిగింది. అతడు నక్షత్రము అని పిలువబడ్డాడు. ఆది కాలంలో సూర్య చంద్ర నక్షత్ర పూజ వీరు ముగ్గురు ద్వారా ప్రారంభమైంది. 2వ నిమ్రోదును చంపింది ఏషావు. ఏషావు 2వ నిమ్రోదును చంపి 3 రోజులు జరిగింది యుద్ధం వాళ్ళ మధ్య. 3 రోజులు. అప్పటి వరకు అరణ్యం మీద ఆధిపత్యము 2వ నిమ్రోదుకు ఉండేది. పోటీదారుడు ఎవరంటే ఏషావు. ఏషావు చేతిలో 2వ నిమ్రోదు చచ్చిపోయాడు. 2వ నిమ్రోదును చంపేసి ఆకలితో, అలసటతో, ఆహారం లేదు కాబట్టి ఆకలితో వచ్చి తమ్ముడి దగ్గరికి వచ్చేసరికి తమ్ముడి దగ్గర ఎర్రని వంటకం కనిపించింది, చిక్కుడుకాయలు. ఇది చరిత్ర. ఓకే, పరాక్రమం గల నిమ్రోదును దేవుడు కోరుకొనలేదు, కానీ ప్రార్థనాపరుడైన అబ్రహామును దేవుడు కోరుకున్నాడు. నిమ్రోదు దగ్గర పరాక్రమం, ప్రపంచాన్ని జయించే పరాక్రమం ఉంది. అబ్రహాము దగ్గర దేవుణ్ణి గెలిచే ప్రార్థన ఉంది. ఏముంది? ఎవరు గొప్పలండి? అబ్రహాం. నిమ్రోదు పరాక్రమవంతుడు, తన పరాక్రమముతో ప్రపంచాన్ని గెలిచాడు. అబ్రహాము పరాక్రమవంతుడు కాదు, ప్రార్థనాపరుడు. తన ప్రార్థన పరాక్రమముతో దేవుణ్ణి గెలిచాడు. ఇద్దరు ఎవరు గొప్పలు? అబ్రహామా నిమ్రోదా? అబ్రహాము గొప్పలు. అబ్రహాము ప్రార్థనలో 4 విషయాల్ని నేను మీకు చూపించాలనుకుంటున్నా. ఎక్కడ చేశాడు ఆయన ప్రార్థన? 18వ అధ్యాయంలో చేశాడు. ఎవరి కోసం చేశాడు? లోతు కోసం చేశాడు. ఎవరి కోసం? లోతు కోసం. లోతు కాపురం ఉన్న సొదొమ పట్టణం కోసం చేశాడు.
మరి 18వ అధ్యాయంలో ఆయన పరిస్థితి ఏంటి? మోకరించన్నామంటే మోకాలు నొప్పులు అంటాం. 18వ అధ్యాయంలో అబ్రహాం పరిస్థితి ఏంటో తెలుసా? 17వ అధ్యాయంలో సున్నతి చేసుకున్నాడు. ఆయన సున్నతి చేసుకున్నప్పుడు ఆయన వయసు ఎంత? 99 సంవత్సరాలు. మరుసటి సంవత్సరంలో ఇస్సాకు పుట్టాడు. ఆయన సున్నతి చేసుకున్నప్పుడు ఆయన వయసు 99 సంవత్సరాలు. 18వ అధ్యాయంలో సున్నతి చేసుకున్న 3వ రోజు వచ్చాడు. 18వ అధ్యాయంలో యెహోవా దేవుడు ఆయన దగ్గరికి. సున్నతి చేసుకోండానండి, నడిస్తే ఆ గుడ్డ అవి ఇవి అట్లా తగిలికిన మంట అండి అని అనలా. 18వ అధ్యాయంలో పరిగెత్తాడు. వచ్చినవాడు సామాన్యుడు కాదు, విశిష్టమైన వ్యక్తి. విశిష్టమైన భోజనాన్ని తయారు చేయాలా. 3000 మంది అతని కింద పనివారులు ఉంటే 3000 మందిలో ఏ ఒక్కరు కూడా వంట కార్యక్రమాన్ని అప్పగించలా. ఎవరికి అప్పగించాడు? భార్యకి అప్పగించాడు. ఆమె వయసు ఎంత? 89 సంవత్సరాలు. ఏందండి 89 సంవత్సరాలండి? శారా వచ్చిన వ్యక్తి విశిష్టమైన వ్యక్తి. శారా ఆయనకి విశిష్టమైన భోజనాన్ని తయారు చేయాలి. శారా ఆయనకి విశిష్టమైన భోజనం తయారు చేయాలంటే విశిష్టమైన వ్యక్తివే నువ్వే తయారు చేయాలి. సేవకులు చూసారా? ఆ సందర్భం అయిపోయిన తర్వాత భోంచేసి ఆయన పోతూ ఆయన మనసులో అనుకుంటున్నాడు, నేను చేయబోయే కార్యము అబ్రహాముకు దాచేదనా? చిచ్చి దాచకూడదు. అబ్రహాం ఎవరు? నా స్నేహితుడు. అబ్రహాము నా స్నేహితుడు అని తన మనసులో అంతా చెప్పాడు. అప్పుడు ప్రారంభించాడండి ఏంటి? ప్రార్థన. ఎవరు? అబ్రహాం ప్రార్థనలో 4 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. 1, దేవునికే అబ్రహాము దేవుని న్యాయ విధిని జ్ఞాపకం చేస్తున్నాడు. చదవన్న మాటలు 18వ అధ్యాయము 24. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన ఎడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పును చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమగునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా? లాక్ చేసేసాడండి. ఎవరిని? దేవుడికే తాళాలు వేసాడు. దేవుడినే లాక్ చేసాడు. అక్కడి నుంచి ఈయన జాగ్రత్తగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎవరు? యెహోవా దేవుడే అబ్రహాంతో జాగ్రత్తగా మాట్లాడటం. ఎక్కడ దొరకతాను ఆయన అబ్రహాం చేతిలోని. 2వ ప్రార్థన విన్నపం అంటే ప్రార్థన కంటిన్యూ చేస్తున్నాడు. 50 మంది. ఆ 50 మంది ఉంటే నేనేం చేయను? అరే రే లోతు 50 మందిని కూడా నువ్వు సంపాదించలేకపోయావా మున్నంగిలో? నెక్స్ట్ 45. 45 మంది ఉంటే నేనేం చేయను? 40 మందిని కూడా సంపాదించాలా? నెక్స్ట్ 40. సో ఈ విధంగా చెప్పుకుంటూ చివరికి ఎక్కడికి వచ్చాడు? 10 మంది దగ్గరికి వచ్చారు. ఈ ప్రార్థన విన్నపాల్లో మొట్టమొదట ఆయన న్యాయాన్ని ఆయనకి జ్ఞాపకం చేస్తున్నాడు. 2వదిగా ప్రార్థనలో తాను తగ్గించుకుంటున్నాడు. 27వ వచనంలో అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదైన నేను ప్రభువుతో తెగించుచున్నాను. ఏమంటున్నాడు? నేను అయ్యా ధూళి దుమ్ము బూడిదని అని అంటున్నాడు. అయితే కనాను దేశపు వారి దృష్టిలో అబ్రహాం ఏంటి పరిస్థితి? హీరో. తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందితో 4 మహారాజుల మీద పడి వాళ్ళని చంపిన ఎక్కడ ఉంది తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. రాజులను సంహారము చేసి, చాలు మనకు సమయం లేదు, రాజులను ఆదికాండంలో సంహారం చేసినట్లేదు, కానీ హెబ్రీయులకు రాసిన పత్రికలో సంహారం చేసినట్టు ఉంది. తిమోతికి రాసిన పత్రికలో మోషేని ఎదిరించిన 2 పేర్లు చెప్పాడు. ఎవరి పేర్లు అవి? ఎన్నే ఎంబ్రే. సంఖ్యాకాండంలో కోరహువి, దోతాను, అభిరాము, ఓను, వీళ్ళు 4 పేర్లు రాశారమ్మా. తిమోతికి రాసిన పత్రికలో ఎన్నే ఎంబ్రే, మోషేను ఎదిరించిన ఎన్నే ఎంబ్రేని గురించి రాశారు. నిర్గమ కాండంలో లేదు, సంఖ్యాకాండంలో లేదు, ద్వితీయోపదేశ కాండంలో కూడా లేదు. మరి నిర్గమ కాండంలో లేని ఈ 2 పేర్లు అందుకని యాషార గ్రంథము మిగతా 30 చరిత్ర గ్రంథాల గురించి చెప్తానికి ఈ మాట చెప్తున్నాను నేను. మొన్న ఒక ఆయన చిత్తూరు జిల్లా నుంచి ఒక మెసేజ్ విని
మరి యాషారు గ్రంథం గురించి చెప్తున్నారన్నా, మరి అందులో రాయబడిన సంభవాలు మరి బైబిల్లో లేవు కదా, మీరు ఎట్లా చెప్తున్నారన్నారు. రైట్, ఒకరోజు మీటింగ్ అరేంజ్ చేయండి, నేను వచ్చి చెప్తానన్నా. ఓకేనన్నా, కరోనా వైరస్ బాగానే మిమ్మల్ని పిలుస్తాను, చాలామంది అడుగుతున్నారు నన్ను ఫోన్లు చేసి అని అన్నారు. దానికి సమాధానంగా నేను ఇప్పుడు చెప్తున్నా. తిమోతికి రాసిన పత్రికలో దుర్మార్గుల గురించి చెబుతూ ఒక లిస్ట్ ఇచ్చాడు అపోస్తలుడైన పౌలు తిమోతికి. మోషేను ఎదిరించినట్లు ఎన్నే ఎంబ్రే అనేవారు మోషేను ఎదిరించినట్టు కొంతమంది ఉన్నారు ఎఫెసీ సంఘంలో, వారిని గురించి జాగ్రత్త అన్నాడు. నిర్గమకాండంలో ఎన్నే ఎంబ్రే లేడు, సంఖ్యాకాండంలో, ద్వితీయోపదేశ కాండంలో, లేవీ కాండంలో ఎన్నే ఎంబ్రే లేడు. మరి ఈ 4 కాండాల్లో లేని ఎన్నే ఎంబ్రే పేర్లు తిమోతికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఎట్లా కోడ్ చేశాడు? చరిత్ర గ్రంథాలు చదివాడు. ఎవరు? మోషే. కాబట్టి ఒక వృక్షానికి మనకి కనపడకుండా తల్లి వేరు ఉంటుంది, దాని చుట్టుపక్కల వేర్లు ఉంటాయి. ఈ తల్లి వేరు వలన అది జీవించబడుతూ ఉంటుంది. చుట్టుపక్కల వేర్ల వలన తుఫాన్లు వచ్చినా గాలులు వచ్చినా అటు ఇటు ఊగుతుంది, కానీ ఏం చేయవద్దు, పడిపోదు. పడిపోకుండా క్షేమంగా ఒక వృక్షం ఉండాలంటే కనపడకుండా ఉండే వేర్ల వలనని మనం తెలుసుకోవాలి. కాబట్టి బైబిల్నే కాదు, బైబిల్కి సంబంధించిన చరిత్ర పుస్తకాలను కూడా మనం చదవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా ప్రార్థనాపరుడు. ఎంత ప్రార్థనాపరుడు అంటే, మొట్టమొదట ఆయన న్యాయంతోనే ఆయన ముందు కాళ్ళకు బంధాలు వేసినట్టు దేవుని యొక్క కాళ్ళకు బంధాలు వేసేసాడు ప్రార్థనలో. ఏంటి? సర్వలోకమునకు తీర్పు తెచ్చేవాడు న్యాయం చేయడా? ఆ పట్టణంలో రక్షించబడిన 50 మంది ఉంటే ఆ 50 మంది నిమిత్తము నువ్వు న్యాయం చేయవా? ఆ పట్టణాన్నంతా కాల్చేస్తావా? కాల్చబడే వారిలో కూడా 50 మంది కూడా కాలిపోవాలా అంటే నో 50 మంది ఉంటే నేను ఆ పట్టణాన్ని రక్షిస్తా. మరలా ఇంకో మాట అన్నాడు, ఏమని? తను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఏంటా తగ్గింపు? నేను అయ్యా ధూళిని దుమ్మును బూడిదను. ఎంత తగ్గింపు! మూడో ప్రార్థన, భయపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా 10 మందిని, ఇంకో 10 మందిని తగ్గిస్తున్నాడు. చూసారా? భయపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఏంటా ప్రార్థన? 31వ వచనంలో చదవండి. అందుకు అతడు, ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించి తిని అంటే భయపడుతూ ప్రార్థన చేశాడు. 3వ రకం ప్రార్థన. 4వ రకం ప్రార్థన అవసరతను గుర్తు చేస్తూ ప్రార్థిస్తున్నాడు 31వ వచనంలో. అందుకతడు, ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించి తిని. అయ్యా నేను తెగిస్తున్నానంటే ప్రార్థన అవసరత ఉంది కాబట్టి తెగిస్తున్నా. ఆయన ప్రార్థనలో 4వది ఏంది? ప్రార్థన అవసరతను గుర్తు చేస్తూ తెగిస్తున్నాడు. 5వదిగా చూసినట్లయితే చివరి మట్టుకు ప్రార్థిస్తున్నాడు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, కొన్ని రోజుల తర్వాత, లేకపోతే కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత దాని యొక్క ఫలం రాకపోతే ఆపేస్తాం. అయితే అబ్రహాం అట్ట కాదు. వీరుడైన అబ్రహాము, ప్రార్థనా వీరుడైన అబ్రహాము అట్లా కాదు, చివరి మట్టుకు ప్రార్థిస్తున్నాడు. 32వ వచనంలో, అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడతా. చివరి ప్రార్థన. ఆ చివరి ప్రార్థనతో దేవుడు కూడా డెసిషన్ తీసుకున్నాడు. ఏంటా ప్రార్థన? అక్కడ 10 మంది కనబడుతురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉందున నేను అంటే సొదొమను దేవుడు నాశనం చేసేసాడు. అంటే ఎంతమంది లేనట్టు? 10 మంది కూడా లేరు. ఉండేది ఎంతమంది? లోతు భార్య. ఎంతమంది? ఇద్దరు కుమార్తెలు. ఎంతమంది? 4 కుమారులు కూడా ఉన్నారు. ఎవరికి? లోతుకి. ఇది చాలామంది చెప్పరు, తెలియదు. చదవన్నమాట. దూతలు ఆయనతో మాట్లాడుతున్నారు లోతుతో. 19వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి
తీసుకొని రమ్ము. ఇద్దరు కుమార్తెలకు ఎంగేజ్మెంట్ అయింది, ఇద్దరు అల్లుళ్ళు ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆ రోజుల్లో ఎంగేజ్మెంట్ అంటే పెళ్లితో సమానం. పెళ్ళి జరిగిన తర్వాత వారిద్దరిని ఏకం చేస్తారు. ఇద్దరు అల్లుళ్ళు, వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరు మొత్తం 6 మంది కుమారులు అన్నారు. కుమారుడు అనలా, కుమారులు. 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. టోటల్గా ఎంతమంది ఉంటారు? 10 మంది. 10 మంది లేరు కాబట్టి దేవుడు తన ఉగ్రతను కుమ్మరించేశాడు. అయితే మరి ఈ 5 పద్ధతులను ప్రార్థనలో పాటించిన అబ్రహాము యొక్క ప్రార్థనతో యెహోవా దేవుడు లాకై లోతు కుటుంబాన్ని సంరక్షించాడు. నిమ్రోదు పరాక్రమం గలవాడే, కానీ అబ్రహాము ప్రార్థనలో పరాక్రమం గలవాడు. ప్రార్థనలో పట్టు వదలొద్దు. నువ్వు అడిగింది నీ చేతికి వచ్చేంత వరకు పట్టు వదలొద్దు. అద్భుత కార్యాలు చేస్తానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఈ భూమి మీద. ఈ భూమి మీద దేవునికి ఒక ఏజెంటు నువ్వే. ఈ భూమి మీద ఆయన సమస్త కార్యంలో నిర్వహించే ఒక నిర్వాహకుడు నీవే. నీ స్థాయి అంటూ నువ్వు తెలుసుకో. దేవుణ్ణి అడిగే విషయంలో ఏదైతే అడుగుతున్నావో అది నీ వ్యక్తిగతం కానీ, అది నీ సమాజం విషయంలో కానీ, అది నీ సంఘ విషయంలో కానీ, అది నీ దేశం విషయంలో కానీ, అది నీ ప్రపంచ విషయంలో కానీ అడిగేది పట్టువతలకు అడుగు. దేవుడు ఖచ్చితంగా నువ్వు అడిగిన దానికి ఇస్తావు. ఓవర్ నైట్లో జరగాలంటే జరగదు. కొందరు సంఘ ప్రార్థనలు అడుగుతారు, ఉదయం కల్లా జరిగిపోవాలా. ఇది అన్న లాటరా అలా జరగటానికి. మూడవదిగా చూసినట్లయితే నిమ్రోదు, బహు పట్టణాలను కట్టించిన నిమ్రోదును దేవుడు కోరుకొనలేదు. ఎన్ని పట్టణాలు కట్టించాడు తెలుసా? ఆదికాండము 10వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాం. షీనారు దేశములేని బాబిలు, ఎరికు, అక్కదు, కల్నే అను పట్టణంలో అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి అషూరుకు బయలుదేరి వెళ్ళి నీనివేను, రహోబోతీరును, కాలహును, నీనివేకును కాలహుకును మధ్యనున్న రెసనును కట్టించెను. ఇదే ఆ మహా పట్టణము. విస్తారమైన పట్టణాన్ని కట్టించాడు. నిమ్రోదు యొక్క పట్టణ కొలిమేళ్ళు కొన్ని వందల వేల కిలోమీటర్ల విస్తీర్ణంతో కూడింది. అలాగే సౌదీ రాజు మనం చూపించాను మీకు. అలాగే సౌదీ రాజు అతనికి 34 సంవత్సరాలే నియోమ్ అనే పట్టణాన్ని ఇప్పుడు కట్టిస్తున్నాడు. 25,000 విస్తీర్ణంలో అరేబియా ఎడారిలో 25,000 కిలోమీటర్ల పట్టణాన్ని కట్టించబోతున్నాడు. నాకు యెరూషలేము నుంచి వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. వాట్సాప్ మెసేజ్. అక్కడ కృత్రిమ నదులు, కృత్రిమ కాలువలు, కృత్రిమ బీచ్లు. బీచ్ అంటే సముద్రం ఉంటేనే బీచ్ అంటారు. అదేందా? సముద్రపు నీటిని మళ్లించి కృత్రిమ సముద్రాలను ప్రపంచ దేశంలో ఉన్న గొప్ప గొప్ప కోటీశ్వరులు, మిలియనీర్లు, బిలియనీర్లు ఆ పట్టణంలో పెట్టుబడులు పెడుతున్నారు. నివాసాలు ఏర్పాటు చేసుకుని నివాసాలకే పెట్టుబడులు, వ్యాపారాలకే పెట్టుబడులు. అతని గోల్, అతని డ్రీమ్ ఏంటంటే 2030 కల్లా ఆ మహాపట్టణాన్ని కట్టించాలని. ఒక భక్తుడు అంటాడు, శ్రీకాంత్ గారు, అదే మహాబబులోను పట్టణము అని అంటాడు. అక్కడి నుంచే క్రీస్తు విరోధి ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు అని కూడా చెప్తున్నాడు. కొంతమంది పండితుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. భవిష్యత్తే మనకు సమాధానం చెప్తుంది. కొంతమంది మహాబబులోను పట్టణం అంటే రోమా పట్టణం అంటున్నారు. ఈయన ఇటీవల ఈ నియోము పట్టణాన్ని మహాబబులోను పట్టణం, అక్కడి నుంచే క్రీస్తు విరోధి పరిపాలన చేస్తాడు అని చెప్తున్నారు. కాలమే మనకి సమాధానం కూడా ఇస్తుంది. అయితే నిమ్రోదు బహు పట్టణాలను కట్టించి గొప్ప బిల్డర్గా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తే అంతకంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు మన పితరుడైన అబ్రహాం. ఏం కట్టాడు ఆయన? విశ్వాసాన్ని కట్టాడు. ఏం కట్టాడు? విశ్వాసాన్ని కట్టాడు. చదవండి రోమీయులకు రాసిన పత్రిక ఆయన విశ్వాసం గురించి
ధ్యానించుకుందాం. 4వ అధ్యాయము 18వ వచనం నుంచి. ఆ అధ్యాయం అంతా చాలా బాగుంటుంది. విశ్వాసం గురించే. అబ్రహాము విశ్వాసము సున్నతి కంటే ముందుది అని అంటాడు. అబ్రహాము యొక్క విశ్వాసము ధర్మశాస్త్రం కంటే ముందుది అని అంటాడు ఈ అధ్యాయం అంతా. సరే, ఆ అధ్యాయంలో కొన్ని వచనాలు 18వ వచనం నుంచి. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారం ఎవరు? నిరీక్షణకు ఆధారం ఎవరో? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిరీక్షణకు ఆధారము. అబ్రహాము కాలంలో నిరీక్షణకు ఆధారమైన వాడు యేసుక్రీస్తు లేనప్పుడే ఆయన నిరీక్షణ కలిగి నమ్మాడు. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను. కానీ అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలము పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. సున్నతి జరిగిన తర్వాత దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముతో, నీకు నేను సంతానం పుట్టిస్తాను, ఆ సంతానంతో నా నిబంధన చేస్తాను, అతనికి నువ్వు ఇస్సాకుని పేరు పెడతావునంటే సాగిలపడి నవ్వాడంట. ఏంది? లిటరల్గా అలాగే ఉంది. ఏమనుంది? సాగిలపడి నవ్వి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అయ్యా, ఇస్మాయిల్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు చేసిన ప్రార్థన ప్రకారంగా నేను ఇస్మాయిల్ని జ్ఞాపకం చేసుకుంటాను, అతన్ని దీవిస్తాను, అతనిలో నుంచి 12 మంది రాజులు వస్తారు, కానీ నిబంధన అతనితో కాదు. ఏంది? నిబంధన ఇస్మాయిల్తో కాదు, నా నిబంధన ఇస్సాకుతోనే. ఇస్మాయిల్తో ఆశీర్వాదం ఉంటుంది, నిబంధన ఇస్సాకుతో ఉంటుంది అన్నమాట. అంటే అప్పుడు నమ్మాడు. అంటే తన శరీరము వేస్ట్ అయిపోయింది, ఏం లేదు. అతని శరీరంలో పిల్లల్ని పుట్టించగల సత్తువ శక్తి లేదు. ఈమె గర్భం కూడా, అంటే ఈమె గర్భకోశము కూడా వీక్ అయిపోయింది. పిల్లల్ని కనే అంత శ్రీరాముకి లేదు. అయినను నిరీక్షణ కలిగి వారి శరీరాలు మృత తుల్యమైపోయినను నిరీక్షణ కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచి దృఢముగా నిలబడిన తర్వాత దేవుడు వారి జీవితంలోనికి ఇస్సాకును తీసుకొచ్చాడు. ఇస్సాకు ద్వారా వాళ్ళ జీవితంలోనికి నవ్వు వచ్చింది. ఏమొచ్చిందండి? నిమ్రోదు పట్టణాలు కట్టిస్తే అబ్రహాం ఏం కట్టాడు? విశ్వాసాన్ని కట్టాడు. అందుకే బహువృద్ధులైన, అంటే కొత్త నిబంధన లోకాసువార్తలో బహువృద్ధులుగా ఉన్న జకర్యా, ఎలిజబెతులు, ఈయన యాజకత్వం చేసే సమయంలో గబ్రియేలు దూత అతను కుడివైపు నిలిచి, జకర్యా, మీ ఇద్దరి ప్రార్థనలు వినబడినవి, ఎలిజబెత్ గర్భం ధరిస్తుంది అంటే నవ్వాడు. ఒక మాట అన్నాడు, ఇది ఎలాగూ జరుగును. ఏమన్నాడు? ఇది ఎలాగూ జరుగును. అంతకుముందు ఈ మాట ఇద్దరు అన్నారు. ఒకరు అబ్రహాము, ఎక్కడ? ఆదికాండం 15లో, ఇది నాకు ఎలాగూ తెలియను అన్నాడు. రా నీకు చెప్తాను రా అని చెప్పి ఆయనే నిత్య ఒక నిబంధన చేశాడు ఆదికాండం 15లో. ఆ తర్వాత ఇంకో వ్యక్తి ఇది ఎలాగూ జరుగునంది. ఎవరామె? మరియా. నేను పురుషుని ఎరగని దానినే మరి నేను ఎలాగా గర్భవతిని అవుతాను అన్నప్పుడు, నువ్వు భౌతిక సంబంధమైన విషయాల్లో ఆలోచిస్తున్నావు. పుట్టబోవాడు భౌతిక సంబంధమైన వ్యక్తి కాదు, భౌతిక సంబంధమైన విషయాలకు అతీతుడు, పైనుంచి వచ్చేవాడు. కాబట్టి పైనుంచి వచ్చు పరిశుద్ధాత్మదేవుడు నిన్ను కమ్ముకున్నప్పుడు నువ్వు గర్భవతి అవుతావు. రెండిటికి క్లారిఫికేషన్ దొరికింది. అబ్రహాంకి దొరికింది, మరియకు దొరికింది. అదే ప్రశ్న జకర్యా అడిగాడు. జకర్యా అడగగానే నేను చెప్పింది, నేను దేవుని సముఖం ముందు నిల్చో గబ్రియేలును దేవుని దగ్గర నుంచి జరగబోయే విషయాన్ని నేను నీకు తెలుపుతున్నాను, నువ్వు నమ్మలేదు కాబట్టి ఇప్పటి నుంచి నువ్వేమైపోతావు? మోగవాడు అయిపోతావు. మరి వాళ్ళిద్దరిని చెప్పించింది జకర్యాని ఎందుకు చెప్పించాడు?
ఈ విషయం చెప్పగానే, వృద్ధాప్యంలో నువ్వు ఒక కుమారుని కంటావు, వాడికి నువ్వు యోహాను అని పేరు పెడతావు అని చెప్పినప్పుడు నమ్మనందున ఏమయ్యాడు? మగవాడాడు. గబ్రియేలు దూత ఆ విషయం చెప్పగానే అతడు ఎక్కడికి వెళ్ళాలా? అబ్రహాము దగ్గరికి వెళ్ళాలా. అబ్రహాము విషయంలో దేవుడు చేసిన సంభవాల దగ్గరికి వెళ్ళాలా. నా పితరుడైన అబ్రహాము కూడా 100వ ఏట తండ్రి అయ్యాడు. నేనేంది? నేను కూడా అదే వయసులో దేవుడు చెప్పినప్పుడు తండ్రి అవుతానని నమ్మాలి. నమ్మలేదు కనుక ఏమయ్యాడు? విశ్వాసము అది. నిమ్రోదు పట్టణాలు కట్టించాడు, ఇల్లు కట్టించుకున్నాడు, పొలాలు కొన్నాడు. ఇవేమీ చేయలా. అబ్రహాము విశ్వాసాన్ని మాత్రమే కట్టాడు. ఆ కట్టిన విశ్వాసమే నేటికి నిలిచి ఉన్నది. 4వదిగా చూసినట్లయితే నిమ్రోదు జనుల సహవాసమును కోరాడు. ఏం కోరాడు? జనుల సహవాసమును కోరి, జనుల సహవాసమును ఆశించిన నిమ్రోదును దేవుడు కోరుకొనలేదు. ఏమంటున్నాడు 11వ అధ్యాయంలో? ఏమంటున్నాడండి? నిమ్రోదు 3-4 వచనాలు చదువుకుందాం. మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకునిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీళ్ళను వారికి ఉండెను. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించు కొందము రండని మాట్లాడుకొనగా. నిమ్రోదు యొక్క ప్రయత్నము జనుల సహవాసం. ఈ ఊరి వారికి ఎప్పుడు మారు మనసు వస్తుందంటే, ముఠాలు ఎప్పుడైతే మానేస్తారో అప్పుడు మారు మనసు వస్తుంది. ఒక అబ్బాయికి పెళ్ళి చేయాలంటే వాళ్ళు నిర్ణయించాలా ఎట్లా చేయాలో, ఎక్కడ చేయాలో, ఏ విధంగా జరిగించాలో. ఇతడు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న విశ్వాసైనా, విశ్వాసి కుటుంబమైనా, విశ్వాసి కానీ విశ్వాస కుటుంబానికి అధికారం లేదు. కొంతమంది ఈ ముఠా వారిని సంతృప్తిపరిచేదానికి దేవుణ్ణి కూడా పక్కన పెట్టిన సందర్భాలు ఉన్నాయి. జనుల సంతోషం కావాలా? దేవుని సంతోషం కావాలా? ఎవరు సంతోషం కావాలి? కొత్త నిబంధనలో లేని పెళ్ళి నువ్వు చేసుకున్నావంటే పెళ్లి విషయంలో నువ్వు పడిపోయావు. పెళ్లి విషయంలో యేసుక్రీస్తును మరొకసారి నువ్వు సిలువ వేశావు. కొత్త నిబంధన క్రమానికి తూట్లు పొడిచావు. దేవుడు అంటాడు, పేతురు రాసిన పత్రికలో పేతురు ద్వారా ఒక మాట అంటాడు. తీండి ఆ మాట. 2వ పేతురు 2వ అధ్యాయము 19వ వచనం మధ్య భాగంలో నుంచి చదువుతా. ఒకడు దేని వలన జయింపబడునో వాడు దానికి దాసురగును కదా. వారు ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకుని తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఎన్నుటయే వారికి మేలు. 22 కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వారికి సంభవించెను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిమ్రోదు ప్రజలు కావాలనుకున్నాడు. ప్రజల స్నేహం, ప్రజల బంధుత్వంతో దేవుడు ఏం చెప్పాడు? ఆదికాండం 1వ అధ్యాయంలో, ఇదిగో ఈ సృష్టిని అంతా సృష్టించా విస్తరించండి అన్నాడు. ఏమన్నాడమ్మా? విస్తరించండి, ఈ 7 ఖండాలలో ఉన్న భూమి అంతటా విస్తరించండి, దాన్ని నింపండి అన్నాడు. కానీ ఈడేమంటున్నాడు? మనకేమొద్దు, విస్తరణతో ఏమొద్దు, ఒక దగ్గరే ఉందాం. పెద్ద గోపురం కట్టుకున్నాం. ఈసారి ఒకవేళ ఏమన్నా జలప్రలయం వేస్తే కొంతమంది చచ్చిపోయినా కొంతమంది మనం మిగిలి ఉంటాం. ఎక్కడికి చెదిరిపోకూడదు, ఒక దగ్గరే ఉన్నాం. జనుల సహవాసాన్ని కోరుకున్నాడు. అయితే అబ్రహాము ఎవరి సహవాసం కోరుకున్నాడండి? దేవుని సహవాసం కోరుకున్నాడు.
అబ్రహాం గురించి పరిశుద్ధమైన గ్రంథం 3 చోట్ల నా స్నేహితుడు అని పిలిచినట్టు దేవుని యొక్క వాక్యం చదవండి. మొదటి సంభవం 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 7వ వచనం చదవండి. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడు నీవే. బా, ఎవరు ఆరాధిస్తున్నారు ఈ ఆరాధన? యెహోషాపాతు ఆరాధిస్తున్నాడు. ఏమని? నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడు నువ్వే. ఎవరంటైనా? అబ్రహాము స్నేహితుడు. యెహోవా దేవుడు సృష్టికర్త అయిన దేవుడు సృష్టితో స్నేహం చేస్తానికి ఇష్టపడదండి. సృష్టికర్త అయిన దేవుడు యెహోవా, సృష్టి అంటే అబ్రహాం. అబ్రహాముతో స్నేహం చేశాడు. మొదటి సందర్భం. రెండవ సందర్భం యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనం. రెండవ సందర్భం, నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకుని నా యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. బా, అందుకండి ఇశ్రాయేలు మీద జరిగిన దాడులు ప్రపంచంలో ఏ జాతి మీద జరగలా. ఫరో స్టార్ట్ చేశాడు. మగపిల్లలు ఎవరు ఉండకూడదు, చంపేయండి కనిపిస్తే. ఫరో కాడి నుంచి స్టార్ట్ అయింది. అర్థమైందా? అనేక దాడులు. అషూరు వారు, సిరియనులు, కల్దీయులు, రోమనులు, హిట్లరు లక్షల మందిని చంపాడు విషవాయువుతో. ఇటీవల చచ్చిపోయాడు అమెరికా చేతిలో ఒసామా బిన్ లాడెన్. ఇటీవల అమెరికా వారి చేతిలో చచ్చిపోయాడు సద్దాం హుసేన్. ఇటువంటి వారందరూ చరిత్ర కాలగర్భంలో కలిసిపోయారు. కానీ ఆయన స్నేహితుడి పిల్లలైన ఇశ్రాయేలులు ఉనికిలోనే ఉన్నారు, ఒక రాజ్యంగా వెలుగొందుతున్నారు. కారణం ఏంటి? వారందరూ ఎవరు? తన స్నేహితుడైన అబ్రహాము సంతానం. మూడవది యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. 2:23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఈ 66 గ్రంథాలలో 40 మంది రాశారు దీన్ని. 1600 సంవత్సరాలు పట్టింది. ఈ 1600 సంవత్సరాల్లో 40 మంది రాసిన ఈ యొక్క 66 పుస్తకాలలో భావం ఒకటే, ఒకే భావం. ఈ ఒకే భావంతో 3 స్థలాలలో 3 సందర్భాలలో అబ్రహాముని గురించి యెహోవా దేవుడు ఏం చెప్పేది తెలుసా? అబ్రహాము ఎవరో తెలుసా? నా స్నేహాన్ని ఆశించేవాడు, నా స్నేహితుడు కాదు. నీకు విరుద్ధంగా ఉందా నీ కూతురు? వదిలేయమంటే వదిలేదు, కానీ అతనితో ఏకీపించదు. నీ కూతురుతో ఏకీపించకూడదు, నీ కొడుకుతో ఏకీపించకూడదు, నీ భార్యతో కూడా. ఏమన్నాడు? మూర్ఖురాలా. ఇంకో విషయం తెలుసా? దేవుడు అక్కడ మనం చదువుకున్నాం, తన 3 స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేయగా అతడు పోగొట్టుకున్న దానికంటే 2 అంతలు దేవుడు దయచేసిను. విమర్శించిన 3 గురించి బయలుర్పించి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు అన్నీ ఇచ్చేశాడు, రెట్టింపు ఇచ్చాడు. అయితే చచ్చిపోకూడదు, ఎందుకు నీ బతుకన్నా భార్యని గురించి ప్రార్థన చేయమని చెప్పలా. ఎవరు? ఏమయ్యాలో అయ్యగారులో మీకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది ఈ విషయంలో. మూర్ఖంగా మాట్లాడితే దేవుని వాక్యానికి, దేవుని ప్రత్యక్షతకు ఎవరైనా సరే నీ కూతురు కానీ నీ కొడుకు కానీ నీ భార్య కానీ మాట్లాడితే వాళ్ళని క్షమాపణ అడగమనాల్సిన అవసరం లేదు, వాళ్ళని క్షమాపణ కూడా అడగబల్లే. వాక్యానికి సహేతుకంగా ఉన్నారా? గౌరవించు. వాక్యానికి సహేతుకంగా లేరా? విమర్శించు, భయపడద్దు. వారు నిన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, నీ అవసాన కాలంలో నీ పెంటలో నువ్వు బొల్లాడుతున్నా పర్వాలే. వాక్యానికి సహేతుకంగా లేని బిడ్డల్ని ఏమాత్రం క్షమించద్దు. దేవుడు అబ్రహాముతో స్నేహం చేశాడు. అబ్రహాము దేవుని స్నేహాన్ని ఆశించాడు.
దేవుని చేత స్నేహితుడని పిలువబడ్డాడు. చివరిగా ఐదోదిగా, గోపురములలో నివసించాలనుకున్న నిమ్రోదును దేవుడు కోరుకొనలేదు, గుడారములో నివసించు అబ్రహామును కోరుకున్నాడు. జీవితకాలము ఏంటి? జీవితకాలము గుడారములలో నివసించిన అబ్రహామునే కోరుకున్నాడు. నిమ్రోదు గొప్ప గోపురం, షినారు మైదానంలో గొప్ప గోపురం కట్టాడు. ఆ గోపురంలో నివసించాలనుకున్నాడు నిమ్రోదు. కానీ అబ్రహాము తన జీవించిన జీవితకాలం అంతయు కూడా దేంట్లో జీవించాడు? గుడారములలో జీవించాడు. అతనే కాదు, చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదువుకొని ముగిద్దాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగగా బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులేరి ఏలైనగా తిక్కనా, పిచ్చినా, డబ్బు లేకనా? ఎవరికి? అబ్రహాముని గురించి ఎలియాజరు పోయి బెతూయేలుకు, లాబానుకు చెప్పాడు, నా యజమానుడైన అబ్రహామును దేవుడు ఆశీర్వదించను. ఎట్లా? అష్టైశ్వర్యాలు అంటారు కదా, 8 ఆశీర్వాదాలతో ఆస్వాదించా అంట. డబ్బు లేక కాదు. ఎందుకంటే నేను ఈ లోకంలో నేను యాత్రికుడిని, నాది యాత్రా జీవితం అనే అవగాహన కలిగి ఉన్నాడు. కాబట్టి డబ్బు ఉన్నను, బంగారం ఉన్నను, వెండి ఉన్నను, సంపద ఉన్నను, స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అన్ని హంగులు, ఆర్భాటాలు ఉన్నను, దాని జోలికి పోలా. ఏలైనగా ఎందుకు అనంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉండినో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను. అతడు జీవించిన 175 సంవత్సరాలు జీవించిన ఈ భూమికి ఏమీ లేదని అనుకున్నాడు, పునాదులు లేవు. కానీ అది దేవుడు కట్టిన పరలోకానికి ఏమున్నాయి? పునాదులు ఉన్నాయి. కాబట్టి మరి ఆయన 175 సంవత్సరాలు గుడారములోనే జీవించాడు. అంతేకాదు తన వాగ్దానానికి వారసులైన ఇస్సాకుకు, యాకోబుకు కూడా అదే నేర్పించాడు. యాకోబుకు 15 సంవత్సరాలు వచ్చేంత వరకు అబ్రహాం బతికున్నాడు. యాకోబు సాధువుగా జీవిస్తానికి కారణం ఏంటంటే తుది గడియలలో, తుది సంవత్సరాలలో అబ్రహాము గుడారంలో ఉన్నప్పుడు తాత దగ్గర నేర్చుకున్న భక్తి జీవితాన్ని నేర్చుకుని అతడు గుడారాల్లో ఎట్టున్నాడు? సాధువుగా ఉన్నాడు. వీడు వేటగాడయ్యాడు. ఎవడు? ఏషా. ఒక నెగటివ్ షేడ్ని తీసుకున్నాం, ఒక పాజిటివ్ షేడ్ని. ఒక లోకస్తుని తీసుకున్నాం, ఒక పరలోక సంబంధిని చూసుకున్నాం. ఎవరితో పోలి జీవించాలని అనుకుంటున్నావు? నిమ్రోద్తోనా, అబ్రహాంతోనా? నిర్ణయం నీదే. దేవుడు బలవంత పెట్టడు, దేవుడు చెబుతాడు, దేవుడు ఒత్తిడి చేయడు, నీ నిర్ణయానికి వదిలేస్తాడు. నిర్ణయం నీదే. ఒక నిర్ణయం జీవితాన్ని దేవుడి యొక్క మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి.